హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ ధనుంజయ్. అతి తక్కువ టైంలో తెలుగు సినిమా పరిశ్రమ టాప్ రైటర్గా పేరు పొందిన లక్ష్మీ భూపాల్ గారు ఒక రైటర్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అనే దానికోసం చెప్తున్నారు. ఇప్పుడు మనం విందాం. రచయిత అనేవాడికి ఎవరికైనా కూడా ఫస్ట్ సమాజం మీద అవగాహన ఉండాలి. మనం చూసేదో మన ఇంట్లోదో మన ఫ్రెండ్స్లో ఉన్న విషయాలే కాకుండా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషులను అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ మేనరిజమ్స్ తెలుసుకోవాలి, వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవాలి, కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా హ్యూమన్ ఎమోషన్స్ గురించి ఎక్కువ స్టడీ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా అంటే రచయిత అనేవాడు ఫస్ట్ తన రచయితగా ఆలోచించడం మానేయాలి. ఒక మనిషిగా ఆలోచించాలి. ఈ సందర్భంలో నేనైతే ఎలా రియాక్ట్ అవుతాను అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏం రాసినా ఏం చూపించినా అవన్నీ కూడా చాలా సహజంగా ఉంటాయి. సినిమాల్లోకి కొత్తగా రావాలనుకుంటున్న రచయితలకు మీరిచ్చే సూచనలేంటి? నేను జస్ట్ ఒక 2-3 సజెషన్స్ చేయదలుచుకున్నాను. సినిమా రచయితగా వచ్చేవాళ్ళకి ఫస్టు సినిమా కూడా జీవితంలో ఒక పార్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది, మన నిజ జీవితంలో ఏం మాట్లాడుతామో, ఎలా బిహేవ్ చేస్తామో దాన్నే రాసుకోవాలి. మన పాండిత్యం చూపించడం కోసం ప్రాసలు రాయటం, ప్రతిదాన్ని సెటైరికల్గా రాయటం, ప్రతిదాన్ని కామెడీ చేయటం మానేయాలి. ఏది నిజాయితీగా ఉంటుందో, ఏది కరెక్ట్గా ఆ క్యారెక్టర్ తాలూకు బిహేవియర్ ఉంటుందో అది మాత్రమే రాయాలి. ఇప్పుడు ఒక పాత్ర రాస్తున్నప్పుడు ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వం, ఆ పాత్ర తాలూకు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ పాత్ర ఏం చదువుకున్నాడు, ఎలాంటి మనిషి, ఏ ఊర్లో ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మనం సినిమాకి రాసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మన పాండిత్యం ప్రదర్శిస్తాం. రచయిత తాలూకు విజ్ఞానం కానీ, రచయిత తాలూకు నాలెడ్జ్ కానీ, లేదా మన తెలివితేటలు పాత్రకు అవసరం లేదు. పాత్రకి ఏం అవసరమో అది మాత్రమే రాయగలగాలి. అక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది చేయగలిగితే ఏదైనా కూడా ఒకటి ఉంటుంది. దాని తట్టు మన డైలాగులు గుర్తుండిపోవాలి, మన డైలాగులు 10 మంది మాట్లాడుకోవాలి, మన డైలాగుల గురించి యూట్యూబ్లో సెపరేట్గా వీడియోలు కట్ చేసి పెట్టుకోవాలి అన్నంత ఆరాటం తీసేయాలి ఫస్ట్ మైండ్లోంచి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన రచన ఎప్పుడు కూడా అది సెపరేట్ క్రాఫ్ట్ కాదు. ఉన్న అన్ని క్రాఫ్ట్స్లో ఇప్పుడు 24, 26 అయినాయి. ఉన్న అన్ని క్రాఫ్ట్స్లో అది కూడా ఒక పార్ట్ కాబట్టి సినిమాలో కలిసిపోవాలి. అది అందంగా మెర్జ్ అయిపోవాలి. సెపరేట్గా డైలాగ్స్ గుర్తుండకూడదు. గుర్తుండేలాగా డైలాగులు రాయగలిగితే ఆ రైటర్ ఫెయిల్ అయ్యాడని నా ఉద్దేశం. మనకు సందర్భం గుర్తు రావాలి, కానీ ఖచ్చితంగా మనం ఏం రాసామో ఆ మాట గుర్తు రాకూడదు. అలా రాయగలిగితే మంచి రచన అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కథలు రావడం లేదు అనే విమర్శ ఉంది. దీనికోసం మీరేమంటారు? కొత్త కథలు లేకపోవడం ఏం లేదు. కొత్త కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మన మన అదృష్టం గత 4-5 ఏళ్ళుగా లేదా ఒక 7-8 ఏళ్ళుగా చాలా మంచి కథలు వస్తున్నాయి తెలుగులో. కొత్త సినిమాలు వస్తున్నాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ కొత్త కథ అనేది ఏ తమిళ్లోనో మలయాళంలోనో హిట్ అయితే తప్పితే మనం తెచ్చుకోలేని పరిస్థితి. ఫస్ట్ మన రచయితలు నమ్మాలి, మన దర్శకులు నమ్మాలి. ఇదే కథ మనం తీసుకెళ్ళి పక్క భాషలో చెప్పి అక్కడ హిట్ అయిన తర్వాత తెచ్చుకునేంత భావదారిద్ర్యం ఉండకూడదు. ఆ దౌర్భాగ్యం మనకెందుకు? ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు, ఎందుకంటే సినిమా పే చేసినప్పుడు ఒక కాంబినేషన్ ఎప్పుడు పే చేయదు. ఎక్కడి వరకు కాంబినేషన్ వర్కౌట్ అవుతుందంటే థియేటర్కి సినిమాని రప్పించే వరకు, ఒక డిస్ట్రిబ్యూటర్ నేను కొంటానని ముందుకు వచ్చే వరకు ఉపయోగపడుతుంది. కూర్చోబెట్టి చూపించడానికి ఏ కాంబినేషన్ ఉపయోగపడదు కథలో బలం లేకపోతే. కాబట్టి ఫస్ట్ ఐడియా పే చేస్తుంది. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని నమ్మాలి. ప్రొడ్యూసర్స్ నమ్మాలి, హీరోలు నమ్మాలి. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కదా ఇప్పుడు. కనీసం అట్లీస్ట్ ఆ చిన్న అవేర్నెస్ వచ్చింది, సంతోషం. కాబట్టి ఐడియానే డబ్బులు తీసుకొస్తుంది, ఫలానా ఐడియా ఇప్పుడు కొత్తగా ఉంటుంది అన్న చిన్న జడ్జిమెంట్ చాలు. అది వస్తే ఆటోమేటిక్గా మన తెలుగులో మంచి మంచి కథలు
ఇవ్వటానికి చాలామంది రైటర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయం ఏంటో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ధనుంజయ్.